ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యమైన ఏంటిదంట ముఖ్యమైన అదే నా ఆజ్ఞ రాజపడుతున్నాడా ముఖ్యము. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ముఖ్యము, ఎందుకు సున్నతి ముఖ్యం కాదనంటే చాలామంది దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడటం చాలా తక్కువైపోయింది. దేవుడు చెప్పిన ప్రకారం నడిపించడం చాలా తక్కువైపోయింది. ఏదో బాప్తిసం తీసుకున్నాం కదా, బాప్తిసం ప్రకారం నడిపించబడుతూ ఏదో నిత్య జీవితంలో పాల్గొంటూ ఏదో మనుషులందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి అన్న భావంతోనే. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మీరు సున్నతి పొందారా, లేకపోతే మారు మనసు పొందారా, బాప్తిసం పొందారా, ఇవి ముఖ్యము కాదు. కానీ ఏంటిది ముఖ్యమని అంటే అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యమైన పని. హల్లెలూయా. ఎందుకనంటే అనేక మంది నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం పొందాను అనుకొని సంబరపడిపోతుంటారు చాలా మంది. ఒరే నువ్వు బాప్తిసం పొందుకుంటే కాదు, మారు మనసు పొందితే కాదు, ఇవి పొందినా పొందకపోయినా పర్వాలేదు, కానీ నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడకపోతే నువ్వు అంత కూడా వ్యర్థమని అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ఎంతమంది నడిపింపబడతారు. అందుకే అనంటే ఏమనంటే ఎవని యందు నా వాక్యము నిలిచి ఉండునో, మారు సున్నతి పొందినోడి దగ్గర ఉండొచ్చుగా, ఎక్కడుంటా అన్నాడు దేవుడు. మారు మనసు పొందినోడి దగ్గర నేను ఉంటానని చెప్పలేదు, కానీ బాప్తిసం పొందినోడి దగ్గర నేను ఉంటానని చెప్పలేదు. కానీ ఏమంటున్నాడు తెలుసా, ఎవని యందు నా వాక్యము నిలిచి ఉండునో వాని యందు నేను నిలిచి ఉంటాను. హల్లెలూయా. నేను మారు మనసు పొందినోడి దగ్గర ఉండను. ఎందుకంటే మారు మనసు పొందిన వాళ్ళంతా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడలేదు. బాప్తిసం పొందుకున్న వాడి దగ్గర నేను ఉండను. ఎందుకనంటే బాప్తిసం పొందుకున్న వాళ్ళంతా దేవుని మార్గంలో నడిపించబడలేదు. అందుకే ప్రభు ఒక నిర్ణయానికి వచ్చేది ఏంటంటే ఏమిటంటే ఎవరైతే నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో వారితో పాటు నేను ఎక్కడుంటానంట, ఎవని యందు నా వాక్యము నిలిచి ఉండునో వానితో పాటు ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఈరోజు ఏమని, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టే అదే ముఖ్యమైన పని. ఆ ముఖ్యమైన పని మనం జరిగిస్తున్నామా, జరిగించట్లేదా? బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావటం పెద్ద గొప్ప కాదు. ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చామండి, బాగానే ఉంది, భలే ఆరాధన జరిగించారు, అబ్బో సాక్ష్యాలు పాటలు భలే పాడారు, ఇద్దరు పిల్లకాయలు భలే ఆరాధన జరిగింది. ఇవి కాదు ప్రభు కావాల్సింది. ఆరాధన పాటలు అవన్నీ ఒక ఎత్తైతే వాక్యం ఒక్కటే. హల్లెలూయా. ఎందుకనంటే అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా, ఇది దేవుని వాక్యము. ఆ వాక్యము ముఖ్యమైనది. ఆ వాక్యము ప్రకారం ఎంతమంది నడిపిపడతారో వారితో పాటు నేనును నా తండ్రి కూడా ఉంటాం. అందుకే నా ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా, ఎవడైనా నా ఆజ్ఞలు గైకొంటే నా తండ్రి నేను వాడితో పాటు నివాసం చేస్తాం. ఒకవేళ వాడు నన్ను ప్రేమించకపోతే నా తండ్రి కూడా వాడిని ప్రేమించాడు. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ఎందుకన్నా ప్రభు చెప్తున్నాడంటే ఈరోజు మనం ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నామో, ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటున్నామో ఆలోచించండి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడుతున్నామా, లేకపోతే మనుషులు చెప్పిన మాటల ప్రకారం నడిపించబడుతున్నామా? ఏది ముఖ్యమైనది మనకి? మనుషులు చెప్పిన ప్రకారం నడిపించబడటమా? నా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, ఆయన చెప్పిన విధంగా నడిపించబడాలా, ఆయన చెప్పిన విధంగా నువ్వు ప్రవర్తించాలా. ఆయన నీకు సర్వము. కాబట్టి నా ప్రభు అంటున్నాడు ఈరోజు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టే ముఖ్యమైన పని. హల్లెలూయా. అది తప్ప ఏదన్నా పని పెట్టుకున్నావా? ఏంటిదంట?
అది తప్ప ఏదైనా పని పెట్టుకున్నావా? తండ్రి వారిని ఏమాత్రం కూడా ప్రేమించరని నా ప్రభు చెప్తున్నాడు. అంతే కదా మాట రాయబడుతుందంటే, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఒకవేళ ఎవరైనాను ఈ లోక సంబంధం వాటిని ప్రేమించి వాటి వానిలో ఏమాత్రం కూడా ఉండదు. హల్లెలూయా. అందుకే నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఈ లోక సంబంధమైన మాటల ప్రకారం కాదు, ఈ లోక సంబంధమైన వారి వలె నడిపించబడ్డానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నిన్ను ఏర్పరచుకున్నందుకు కాదు. ఆయన నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడడానికి. అదే ముఖ్యమైన పని నీకు. ఈ లోకానికి ఒక్క నిమిషం దేవుడు నాకు చిన్న ఆలోచన ఇచ్చాడు. ఒకసారి ఏంటంటే, చిన్న ఆలోచిస్తూ ఉంటే చిన్న మాట చేశాడు. బాప్తిసం పొందుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తారా? సరే, సంపూర్ణంగా ఎత్తండి. ఓకే, మంచిది. యేసయ్యలో మీరంతా ఏమయ్యారు చెప్పండి? లోకంలో ఉన్న వారందరూ ప్రత్యేకించబడి యేసయ్య గృహం ఒకటి ఉంది. ఇప్పుడంతా బాప్తిసం పొందుకున్న వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? యేసయ్య బిడ్డలుగా మార్చబడ్డారు. ఎక్కడికి వచ్చారు? యేసయ్య గృహంలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు మీరంతా? ఎక్కడున్నారు మీరంతా? యేసయ్య గృహంలో బాప్తిసం పొందుకున్న వారంతా యేసయ్య బిడ్డలుగా చేర్చబడి, అంటేనా? నీ కుమారులు మీ ఇంట్లో ఉంటారా, పక్కింట్లో ఉంటారండి? మీ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన ఎందుకు మనం రక్షించబడి బాప్తిసం పొందుకొని ఆయన గృహంలో చేర్చబడ్డాం కనుక ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినాలా చెప్పండి? ఎవరి మాట వినాలా? నాకు భలే ఇచ్చాడు ఆలోచన, భలే ఉంది నాకు. అవును కదా, ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరిగాము, అయిపోయింది. మారు మనసు పొందాము. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరి బిడ్డవి, ఎవరికి సంబంధించిన దానివి, ఎవరు చెప్పినట్టు నడిపించబడాలా, ఎవరి కోసం జీవించాలా, అవి లేవు. బాప్తిసం పొందుకున్న పేరు మాత్రమే ఉంది మనకి. అందుకే సంఘంతో మాట్లాడుతున్నారు, మీరు బాప్తిసం పొందుకున్నారంతే, కానీ మీరు లోకస్తులే, ఎప్పుడు మృతులైపోయారు మీరంతా. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు ఏది ముఖ్యంగా నువ్వు భావిస్తున్నావు? దేవుని వాక్యము కంటే ఏదైనా నువ్వు ఈ లోక సంబంధమైన మాటల ప్రకారం నడిపించబడ్డావా? నా తండ్రి ప్రేమ ఏమాత్రం వాడిలో ఉండదు, ఏమాత్రం వాడిని ప్రేమించడు, ఏమాత్రం వాడిని రక్షించలేడు ప్రభు. ఎందుకన్నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడంటే, అందరూ సంబంధముగానే నడిపించబడుతున్నారు. ఈ లోకంలో ఏదైతే ఏ విధంగా అమ్మా మనం జాగ్రత్త పడాలమ్మా, మనం ఎట్లాగుండాలి, ఇదిగో పలానోళ్ళు అప్పోళ్ళు వస్తారు, మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఏనండి, అబద్ధం ఆడేవాళ్ళంతా ఎవరు బిడ్డలు? అబద్ధం ఆడేవాళ్ళంతా వేనండి, బాగేనండి. స్తోత్రం. ఇప్పుడు భాస్కర్ని అడుగుతాను నేను, భాస్కర్ ఒక 500 డబ్బులు అంటే వాడి దగ్గర 10,000 ఉంటాయి. ఈయన బాగా 10,000 ఉంటాయి, కానీ ఏమంటాడు తెలుసా? అసలు లేవన్నా, నిజంగా అన్నా చూడాలి, లేవు, అసలు లేవు, ఉన్నాయి వాడి దగ్గర. కానీ వాడు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఎంత ఏసీ బిడ్డలు అబద్ధం పడతారా? నీ కాడ డబ్బులు ఉన్నాయి, నా కాడ ఉన్నాయ్యా, అయిపోదలా? అబద్ధం వాడికి శిష్యుడిగా వాడి బిడ్డగా మార్చబడటం కంటే నిజం చెప్పి వాడు దూరంగా ఉన్నా మంచిది. ఎందుకని ప్రభు మాట్లాడుతున్నాడంటే, నీకు ఏది ముఖ్యమైనదో ప్రభు ఈరోజు చెప్తున్నాడు. ఏది నీకు ముఖ్యం, దేని ప్రకారం నడిపించబడుతున్నావు నీవు? ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించుటే ముఖ్యమైన పని. ఆ పని మనం చేయగలుగుతున్నామా? ఆయన చెప్పినట్టు మనం నడిపించబడుతున్నామా? ఆ కింద మాట చదవండి, ఇక్కడ 20 నుంచి. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడనై ఉండగా పిలబడితివా, చింతపడగా కానీ శక్తి కలిగిన ఎడలా మరి మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి
పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా కాకుండా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏందో తెలుసా? నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, నువ్వు ఎందుకు పిలువబడ్డావో అది గ్రహించి నడిపించబడాలని నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎందుకని? నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు, ఎందుకు పిలువబడ్డావు? నేను అంటాను ఏంటంటే, నువ్వు ఇక్కడ కూర్చోడానికి పిలువబడ్డావా? అది ఎవ్వరు కనుక్కోమ్మా, ఎవ్వరు కనుక్కో. ఇప్పుడు భాస్కర్ ప్యాడ్ కొట్టడానికి పిలువబడ్డావా? వాడు ఆడ కూర్చోడానికి పిలువబడ్డా? కాదు. దేవుడు మనందరి ఎడొకల ఒక ప్రణాళిక ఉంది. ఆయనకి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఏ ప్రణాళిక లేకుండా నువ్వు భూమి మీద పడలా, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రణాళిక లేకుండా నువ్వు భూమి మీద. అందుకే నా ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు? మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో ఉండండి. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా కాకుండుడి. ఏందట? మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక. ఏం పెట్టి కొనబడ్డారు మీరు? ఆయన రక్తము చేత కడగబడి, ఆయన విలువైన ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మొత్తం మన కొరకు ధారాళముగా ధారపోసి ఆయన మనల్ని విలువ పెట్టి కొనబడ్డాము గనుక మనం ఎవరికి దాసులుగా ఉండాలా? దేవునికి దాసులుగా నిలబడాలా. అక్కడ అంటున్నాడు ఏమనంటే, మీరందరూ విలువ పెట్టి కొనబడిన వాళ్ళు కదా, మీరు అందరూ ఎవరికి దాసులు? మీరు దేవునికి దాసులుగా ఉండకుండా మనుషులకు ఎందుకు దాసులుగా ఉంటున్నారు? మీరు అర్థమవుతుందా? మీరు మనుషులు చెప్పినట్టు ఎందుకు నడిపించబడుతున్నారు? మనుషుల ఆలోచన ప్రకారం ఎందుకు నడిపించబడుతున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఏ మాత్రము కూడా మనుషుల ఆలోచన ప్రకారం, మనుషుల ప్రణాళికల చొప్పున మీరు ఏ మాత్రము నడిపించబడకూడదని నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి కొరకు కొనబడ్డావంటే, నీవు ఆయన కొరకు కొనబడ్డా. ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. అందుకే ఆయన ఆజ్ఞలు అనుసరించటే మీకు ముఖ్యమైన పని. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. నువ్వు ఎందుకు వచ్చి లోకానికి? ఎట్లా పడితే అట్లా రావడానికి కాదు ఇక్కడికి వచ్చింది నువ్వు. ఎందుకని? దేవుడు నీ ఎదురులో ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఆయనకు సంకల్పం నీ ఎడలు ఉంది. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా నా సాక్ష్యాన్ని గొప్ప చెప్పుకుంటాను. నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పాలని ఏం లేదు మనకి, అంత లేదు మనకి ఎప్పుడైతే కాలు ఇరిగిందో ఆ కాలు ఇరగానే 6 నెలలు మంచం మీద కూర్చొని వాక్యాలు పెట్టేవాళ్ళు ఇంట్లో. ఆ వాక్యాలు వినేవాడిని, బైబిల్ చదివేవాడిని. అప్పుడు ఈ లోక సంబంధమైన అన్నీ వచ్చాయి. అర్థం చేసుకోండి. లోక ఆశలు కొన్ని ఉన్నాయి. ఆ లోక ఆశలు మొత్తం వచ్చాయి. ఎందుకనంటే నువ్వు ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు గనుక ఆ దుష్టుడు ఏమాత్రం కూడా నువ్వు ప్రభు దగ్గర చేరకూడదని, ప్రభులో ఉండకూడదని వాడు శత ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట అది ముఖ్యమైన పని. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే మీరు నమ్మకంగా ఉండండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఇప్పుడు వరకు మనుషులకు దాసులుగా ఉన్నారేమో, ఇప్పుడు మీరు ఎవరికి దాసులంట? క్రీస్తుకు దాసులు, దేవునికి దాసులే ఉండాలి. ఆయన చెప్పినట్టు నడిపించబడాలి. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. కానీ నీ సొంత ఆలోచనలు, నీ సొంత జ్ఞానాన్ని బట్టి నడిపించబడటం కాదు. చాలామంది అనుకుంటారు ఏమని, పలానా దగ్గర మందిరం పెడదాం, పలానా దగ్గర చర్చి ప్రారంభిద్దాం. ఎవడ ఆలోచనది? ఖాళీ స్థలం దొరికిందని పెట్టేస్తావు. వెళ్ళి ఖాళీ స్థలం దొరికింది, ఎవరో ప్రేరేపించబడింది, లేకపోతే ఆకే ప్రేరేపించబడి, అయ్యా మా ఊర్లో కందుకూరులో ఒక చిన్న ప్లాస్ ఉందయ్యా, అది దేవుడికి సమర్పిస్తానయ్యా, ప్రతి ఆదివారం అక్కడ కూడా ప్రార్థన పెట్టే అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ దేవుడి ప్రణాళిక ఉందా, దేవుడి చిత్తం ఉందా, ఏది కూడా ఆలోచించకుండా అక్క చెప్పిన మాటలను బట్టి అక్కడ ప్రార్థన పెడదాం. ప్రార్థన చేయండి అమ్మా, అందరు సంఘం అంతా ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాటలమ్మా? ఏమని అనుకో, తప్పు క్షమించు, నాకు అట్టే మాట్లాడడం వచ్చు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీ మాటలు చెప్తున్నానంటే దేవుడి ప్రణాళికలు నెరవేర్చాలి. మనం మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడ్డానికి కాదు నువ్వు విలువ పెట్టి కొనబడింది. మనుషులు చెప్పినట్టుగా నడిపించబడ్డానికి కాదు నువ్వు విలువ పెట్టి ఆయన సన్నిధికి నడిపించబడింది. నువ్వు ఎందుకు నడిపించబడ్డావంటే ఆయన చిత్తమును చేయడానికి, ఆయన ప్రణాళిక నెరవేర్చబడ్డానికి నువ్వు ఆయన ఈ లోకానికి నిన్ను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఇప్పటి వరకు ఏ విధంగా నడిపించబడ్డావో తెలియదు, కానీ నా ప్రభు ఈరోజు చెప్తున్న వాడు ఏంటంటే మీరంతా విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ఎవరికి దాసులు అంటే క్రీస్తుకు దాసులే ఉన్నారు కనుక క్రీస్తు చెప్పినట్టుగానే నడిపించబడాలి. హల్లెలూయా. సంఘాన్ని పెట్టడానికి కూడా పోతారు, నలుగురిని పోగేసుకుని కూడా పోతారు. నేను అంటుంది ఏంటంటే ఇది మనుషులు చెప్పిన ఆలోచననా దేవుడు చెప్పిన ఆలోచన? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కనుక నువ్వు క్రీస్తుకు దాసుడివి, మనుషులకు దాసుడు కాదు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు ఏ విధంగా చెప్పాడో అది నెరవేర్చాలా. నీకేదో ఫలానా వాక్యం నచ్చిందని, నీకేదో ఫలానా ఉందని అందుకే అంటున్నానంటే నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డాడు ఆ స్థితిలో ఉండరా నువ్వు. అంతే. నేను ఎప్పుడు హెచ్చించాలో నాకు తెలుసు, నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు. అర్థమైందా మీకు? నయ్య గారు కొంచెం లేట్ అవుతుంది, స్తోత్రం. బాగేనండి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో ఎందుకు ఉండమన్నాడు తెలుసా? నా ఆజ్ఞల ప్రకారం నడుచుకొని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఇదిగో మైక్ సిస్టమ్ ఇచ్చేవాడా అక్కడే ఉండు, నువ్వు కీబోర్డ్ ప్లే చేస్తున్నావా అక్కడ ఉండు, నువ్వు అక్కడ చేస్తున్నావా అదే ఉండు. అక్కడే ఏ స్థితిలోనూ పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండు. ఆ స్థితిలో నువ్వు పిలువబడిన నీవు ఒకానప్పుడు నీ స్థితి మార్చాలంటే ఆయన మారుస్తాడు. నేను ఒకవేళ ఉపదేశకుడికి తీసుకెళ్ళాలంటే ఆయన తీసుకెళ్తాడు, నేను స్వార్థకుడికి తీసుకెళ్ళాలంటే ఆయన తీసుకెళ్తాడు, ఒక సంఘానికి కాపరి చేయాలంటే ఆయన తీసుకెళ్తాడు. నీకేంటి పని? ఇప్పుడు పెత్తనాలు ఎక్కువైపోతాయి, ఎక్కడికి పోయినా పెత్తనాలే. ఎందుకు ఈ మాటలు ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే నీకు ముఖ్యమైన పని ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించబడాలి. ఇంకో పని పెట్టుకోవద్దు. నేను ఏసీ మార్గం నడుస్తున్నాను అని అనట్లేదా? ఏసీ చెప్పినట్టు ఉంటున్నాను ఉండట్లేదా? ఏసీ చెప్తున్న బట్టి ప్రేమ కలిగి ఉండు, సమాధానం కలిగి ఉండు, దీర్ఘశాంతం కలిగి ఉండు, దయాలత్వం, మంచితనం, ఈ సాత్వికమైన మనసు నీకు ఉండాలా. ఇవన్నీ చెప్పినప్పుడు వీటి ప్రకారం మనం నడిపించబడుతున్నామా? ఇవి వద్దు మనకి. ఏం కావాలా? వాడే ఎందుకు ఎక్కాడంట స్టేజీ అంటాడు. ఓ అమ్మా, ఏందిరా ఇది? నన్ను ఎక్కించాడు ప్రభు. ఎందుకు వచ్చానో నాకు తెలుసా? నాకన్నా సీనియర్లు ఉన్నారు పాపం ఇక్కడ. రాజేష్ అన్న నాకన్నా పెద్దడు అన్న. కానీ ఎవరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో ఉంటారు అంతే. ఆ స్థితిలో ఎవరు ఎట్లాగా దేవుడు వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. నువ్వెవరు? అందుకే అంటున్నాడు ఏమనంటే నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కనుక నీవు మనుషుల ఆలోచన ప్రకారం, మనుషుల ప్రణాళిక కొరకు మనుషులకు దాసులుగా ఉండొద్దు. మీరెవరికి దాసులు అంటే నాకు దాసులు. మీరు ఎవరి ప్రకారం నడిపించబడాలంటే నేను చెప్పిన ప్రణాళిక చొప్పున, నేను చెప్పిన ఆ యొక్క చిత్త ప్రకారం నడిపించబడాలా. అందుకు దేవుడిని నియమించింది. పెత్తనాలు ఎందుకండి? ఇప్పుడు నేను అంటాను, ఈ లోకంలో నువ్వు పెత్తనం కోరుకొని వీళ్ళొక్కరు పనిచేసావనుకో, పరలోక రాజ్యంలో చిల్లి గవ్వ కూడా దొరకదు నీకు. అసలు పరలోక రాజ్యం పోతావో పోవో. ఇంత ప్రయాసపడి ఆడ బాగుపోతే ఏంది పరిస్థితి? ఈ లోకంలో మాకు చెప్పలేదు అయ్య గారు, మాకు చెప్పలేదు. మీకు చెప్పేది ఏంది అసలుకి? అర్థమవుతుందమ్మా చెప్పేది? అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో ఉండండి. నీ స్థితి ఎట్లాగా మార్చాలో నా ప్రభుకు తెలుసు. ఎప్పుడు ఏ క్షణాన ఇప్పుడు సమయాలు ఉన్నాడండి. సమయాలు చిన్న పిల్లవాడయ్యి ఎక్కడ పెరుగుతున్నాడు? ఏలి దగ్గర పెరుగుతున్నాడు. ఏలి చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. ఇంక ఇంటికి పోయేది లేదు, ఏమీ లేదు. ఏలి చెప్పిందే మళ్ళీ ఇంకా ప్రార్థన చేయటమే. ఎప్పుడు కూడా మైకి పట్టుకొని ఆశపడలా, ఎప్పుడు కూడా ఏంది పెత్తనం చేయాలి ఆశపడలా. ఏంది ఏలి కుమారులు మంచోళ్ళు కాదు. మళ్ళీ సమయం ఎప్పుడు కూడా నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనే పెద్దవాడిని అనుకోలా. ఏలి చెప్పినట్టుగానే నడిపించబడ్డాడు. ఒకానప్పుడు ఏం చేశాడు తెలుసా?
నా కుమారుడా సమూయేలు, అయ్యగారు పిలిచింటే అడుగుపోయాడు. అప్పుడు ఏలి గ్రహించి, ఇదిగో ఈసారి మిమ్మల్ని పిలిస్తే చిత్తం ప్రభువా చెప్పయ్యా. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు దాకా స్టేజీ మీద ఫలానా ఏలి నిలబడ్డాడు, రేపటి నుంచి నువ్వు వీళ్ళు నిలబడు ఇక్కడికి, నేను చెప్పానని చెప్పి ఏలికి అన్నాడు. అనుకున్నాడా సమూయేలు? అనుకున్నాడా? ఏమాత్రమన్నా ఆ ప్లేస్ వచ్చింది అనుకున్నాడా? జీవితాంతం ఏలి దగ్గర బ్రతికితే చాలే అనుకున్నాడే. కానీ ఏం చేసేది తెలుసా? ప్రవక్తల్లో గొప్ప ప్రవక్తగా మార్చినవాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? సమూయేలు ఒక ప్రాంతానికి వెళుతుంటే అంట, ఆ ప్రాంతం వాళ్ళంతా, అయ్యా సమాధానంగా వస్తున్నావా, లేకపోతే ఏదన్నా మా మీద దోషం ఏమన్నా ఉందా, మమ్మల్ని శపించడానికి వస్తున్నావా అని భయపడిపోయేవాళ్ళంట. ఎవరు? చిన్నవాడే, కానీ చిన్న వయసు నుంచి ప్రభు మాటల్లో పెరిగినవాడు. ప్రభు ఆజ్ఞలే ముఖ్యమైనవని వాటి ప్రకారం నడిపించబడినవాడు సమూయేలు. అందుకే అంటున్నాడు ఏంటంటే, మీకు ఈ లోకంలో ఏది ముఖ్యం కాదు. ఏంటిదయ్యా ముఖ్యం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించుటయే ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడు. రెండోది నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో ఉండు. నీ స్థితి ఎప్పుడు మార్చాలో, ఎప్పుడు ఆ ప్లేస్ నుంచి తీసి ఇంకో ప్లేస్లో పెట్టాలో నా ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయనతో మాట్లాడాలంటే నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలా, ఆయనతో సహవాసం చేయాలా, ఆయనతో ప్రతిరోజు అనుబంధం కలిగి ఉండాలా. అటువంటి యోగ్యత కలిగి ఉంటేనే కదా సమూయేలుతో మాట్లాడింది. ఎందుకు నీ మాటలు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నాకది తెలియదు. కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన మనుషులు చెప్పిన మాటలు, మనుషులు చెప్పిన ఆలోచనలు, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే బ్రతకాల. ఎప్పటి వరకు బ్రతకాలంటే ఆయన నీ స్థితిని ఎప్పుడైతే బయలుపరుస్తాడో ఆ స్థితికి వచ్చే అంతవరకు నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంకోటి చదవండి ఇక్కడ, మీరు విలువ పెట్టి కొనబడేవారు కనుక మనుషులకు దాసులుగా కాకుండా సహోదరులారా, ప్రతి మనుషుడిని ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ మూడో మాటగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే ఎవరితో సహవాసం అంట? మనుషులతో కాదండి, మనుషులతో కాదు చేయమంటుంది ప్రభు. మనుషులతో సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం తక్కువ. నేను అంటుంది ఏంటంటే, మనుషులతో గంటల తరబడి మాట్లాడతారు. ఒకడు ఉన్నాడు, మావాడు ఉన్నాడో లేడో, విజయవాడ మొదలుకొని ఒంగోలు దాకా మాట్లాడుతున్నాడు. వాడికేం తలనొప్పి వచ్చేసింది, నాకేం బీపీ వచ్చేసేసింది. ఒరే కొంచెం అన్నా ప్రార్థన అట్టు చేయాలి, అవి అడగట్లా, అన్నీ ఊతో తేవారాలే. ఒకడి మీద పెట్టుకొని ఏడుస్తుంటాడు వాడు. ఒరే వాడితో నీకేం పని అంటే వాడే కావాలంటాడు. ఇదేంది ఇది? ప్రభు అంటున్నాడు ఏమనంటే, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే మనుషులతో సహవాసం చేయమని కాదంట. ఎవరితో అంట? నీవు దేవునితో సహవాసం చేయాలా. బా, అదండి పరిస్థితి. అట్లాగా నువ్వు ఎవరు అంటే నువ్వు క్రీస్తు బిడ్డవి. నువ్వు ఎవరంటే క్రీస్తు గృహంలో చేర్చబడిన దానివి కనుక క్రీస్తు చెప్పినట్టుగా మాత్రమే నడిపించబడాలి. క్రీస్తు ఆలోచన ప్రకారమే నడిపించబడాలి. క్రీస్తు ఏం చెప్పాడో దాని ప్రకారమే నడిపించబడ్డ నీ బాధ్యత, నీ ప్రణాళిక అంతే. హల్లెలూయా. అది తప్ప మరి ఏదైనానో అది అపవాది దగ్గర నుంచి వచ్చింది కాక మరి ఎక్కడి నుంచి వచ్చింది కాదు. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నీకు ఆయనతో సహవాసం ఉందా? ఎవరితో సహవాసం చేస్తున్నాం? మీరు చేస్తున్న ఫ్రెండ్షిప్ ఎటువంటి వారితో ఆలోచించండి. అర్థమవుతుందా మీరు చెప్పేది?
ఎందుకు ప్రభా, ఆయన వచ్చింటే కాసేపు వాక్యం చెప్పుకునేవాడు కదా, ఈయనకి ఇచ్చారు, ఈయనేంది ఎట్లా చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు? మంచిది. ఈడ ప్రభు 3 మాటలు మీతో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒకటి, నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టే ఏంటిదంట? ముఖ్యమైన పని. హల్లెలూయా. ఏం పని అంట? ముఖ్యమైన పని. రెండవది చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పిలవబడ్డావో ఆ స్థితిలోనే ఉండు. నీవు ఎవరికి దాసులుగా ఉండాలంట? దేవునికి దాసులుగా ఉండాలి. మనుషులు చెప్పిన ఆలోచన ప్రకారం కాదు, మనుషులు చెప్పినట్టుగా కాదు. నేను చాలాసార్లు బాధపడేది ఏంటంటే, ఎందుకు ప్రభువా ఎన్ని సంఘాలు కట్టేస్తున్నారు, ఒక చర్చికి పోతే 2-3 తప్ప ఆ 3తోనే నడిపించబడుతున్నారు. గొంతుకు ఒక చర్చి పెట్టారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ, పాస్టర్లు ట్రైనింగ్లు చేసేవాళ్ళు ఎక్కువ. అర్థమవుతుందా? అట్లాగైపోయింది పరిస్థితి. దేవుడు నేను పిలిచాడా? పిలవకుండా రాగాక అసలు అది మంచి పనే కాదు. దేవుడు అదే అనేది. కొంతమంది పలానా స్థలం నాకు ఇస్తారని ప్రభు చూపిస్తున్నాడమ్మా. అదే పక్కనే 24 గదులు కదా, దేవుడు రాత్రి చూపించాడంట. ఏమా భక్తురాలు కదా, అవునా, నీకేనయ్యా మొత్తం. చూసారా? అది పరిస్థితులు. ఏ బోధలో నడిపించబడుతున్నాం అర్థం కావట్లేదు, ఏ బోధలో ఉంటున్నాం అని అర్థం కావట్లేదు. అందుకే నా ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఏ బోధలో నడిపించబడాలా? మీరు అపోస్తుల బోధలో మాత్రమే నడిపించబడాలా. అపోస్తుల బోధ ఎట్లా ఉంటుందంటే నవ్వించే మాటలు ఉండవు. అపోస్తుల బోధ ఎట్లా ఉంటుందంటే కఠినమైన బోధ. ఈ అపోస్తుల కార్యాలు మొత్తం అదే అపోస్తుల పౌలు రాసిన పత్రికలని చదవండి మీరు ఎప్పుడన్నా. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా తిట్టించుకుందే కానీ ఆయన ఎప్పుడు నిదానం చెప్పినోడు కూడా కాదు. ఎందుకు తెలుసా? సంఘము ఆయన ఎదుటి నిలబడాలంటే వారు ఇప్పుడు శిక్షించబడాలి. ఎవరు? వారు శిక్షించబడితేనే, వారు నలగొట్టబడితేనే వారు దేవుని ఎదుట నిలబడతారు. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడాలా. రెండవది, నీవు ఏ స్థితిలో పిలవబడ్డాడో ఆ స్థితిలోనే నువ్వు ప్రభుకు నమ్మకంగా ఉండాలా. మనుషులకు దాసులుగా ఉండకూడదు, కానీ నీవు దేవునికి దాసులుగా ఉండాలా. ఎందుకు నేను దేవునికి దాసులుగా ఉండాలంటే, ఎందుకని నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, గుర్తుపెట్టుకో. మూడోది ఏమంటాడంటే, ఎవరితో అంట? నీవు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఎవరితో సహవాసం చేయాలా? ప్రభువుతోనే సహవాసం చేయాలి. ఎవరితో? దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనకు దేవుడితో సహవాసం లేకుండా, దేవుడితో సహవాసం ఏమాత్రం కూడా లేకపోతే దేవుణ్ణి ఎడలు ఏ కనికరం చూపిస్తాడు? ఎట్లాగ దేవుడిని కనికరిస్తాడు? అర్థమైందా మీకు? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఇప్పుడు వదిలేసామనుకో, ఇంటికి వెళ్తే ఎన్ని అవరాలో ప్రభుత్వం ఉండదు, కాసేపు ప్రార్థన చేసుకునేవాడు ఉండదు, కాసేపు ఈరోజు ప్రభు సన్నిధిలో ఈరోజు అంతా ప్రభుత్వంతో గడపాలని ఉండదు. కాబట్టి ప్రభు నా ఎడల ఏ ప్రణాళిక ఉందో తెలుసుకున్నాం, అది ఏముండదు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మీకు జాబు రావాలన్నా ఆయన ప్రణాళిక ఉండాలా. ఏముండాలా? మీకు జాబు రావాలన్నా ఆయన ప్రణాళిక ఉండాలా. ఆయన ప్రణాళిక ఉండాలంటే ఎవరికి ఉండాలి? నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఆయన నీ ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏం చేయాలని ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాడు ఆయన. కనుక్కునే తక్కువైపోయింది అందరూ. ప్రార్థనకు వచ్చాము, కానుకేసాము, ఏదో 4 మాటలు అందరితో కలుసుకున్నాము, కాసేపు బాగున్నావాక, చీరంత ఉంది, బాగుంది, ఈ మాటలు, ఈ అవరాలు తప్ప దేవునితో సహవాసం చేద్దామని, నన్ను ఎందుకు పిలిచాడో అది తెలుసుకున్నామని, నేను అసలు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నానా అది అసలు తెలుసుకున్నామని ఏ మాత్రం కూడా ఏ మనుషుడు కూడా ఉండదు. ఎందుకని అంటే నడిపించబడుతున్నారో. అందుకే అంటాడు ఏమనంటే, అపోస్తులైన పౌలు ఛాన్సులు చెప్పే మీకు
ఒకవేళ మిమ్మల్ని సంతోషపెట్టిన వాడనైతే నేను క్రీస్తుకి ఎట్ట దాసుని అవుతాను. నేను ఏంటిదంట, నేను మిమ్మల్ని సంతోషపెట్టాలని కోరుకున్న వాడినైతే, మీకు అనుకూలమైన బోధన నేను బోధించాలని ఆశపడిన వాడినైతే నేను క్రీస్తుకు దాసుని ఎట్లాగా అవుతాను, నేను క్రీస్తుకు బిడ్డని ఎట్లాగా అవుతాను, నేను క్రీస్తు యొక్క సేవకుని ఎట్లాగా అవుతాను. అనుకూలమైన బోధలు, ఎక్కడ ఏ ఆత్మ వెళ్ళిపోతాని బోధ, వాడు రేపు చచ్చిపోతే నరకానికి పోతాడని తెలీదు. అయ్యి లేవు, ఏకాడికి పొగిడే, ఏకాడికి నవ్వించే మాటలు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ప్రభు మహాకృపను బట్టి నాకు ఇప్పుడు వరకు అది ఏమీ లేదమ్మా. నవ్వించే ఆలోచన కూడా లేదు అసలు, నాకు రాదేందో. ఉన్న సమయం చాలా విలువైనది. ఆ సమయం దేవుడు మనకిచ్చాడు. ఆ సమయంలో దేవుడితో సహవాసం చేయాలి. ఆ సమయంలో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు కనుక్కోవాలి. ఆ సమయంలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. నేను మనుషుల ప్రకారం నడిపించబడడానికి నన్ను పిలిచింది, మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడడానికి నన్ను పిలిచింది, నన్ను ఏర్పరచుకుంది అందుక అని తెలుసుకునే ఇంకిత జ్ఞానం మనకు లేకుండా పోతుంది. అందుకే నా ప్రభు అంటున్నాడు, మీరు అనేకమైన మనుషుల చేత నడిపించబడుతున్నారు, కానీ మీకు ముఖ్యమైనది ఎందుకు తెలుసా? నేను చెప్పినట్టు నడిపించబడటమే ముఖ్యమైన పని. అది చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. రేపు ఏ మొహం పెట్టుకొని పోతారు ఆడికి? మీకు తెలుసో తెలీదో, నీలో ఒక్క ఫలము లేకపోయినా, ప్రేమ అనే ఫలము లేకుండా మిగతా 8 ఫలాలు ఉన్నా గేటు దగ్గరకు కూడా పోవు. నువ్వు పోతారా? ఎవరైనా చేతులు ఎత్తాను, ఎవరన్నా పోతారా? ఏం చెప్పండి, మాట్లాడతాను మీతో, అయిపోయింది. అవుతా చెప్పాడా ప్రభు నేనేం చేసుకున్నాడు? ఏం చేసుకున్నాడు? నేను ప్రభు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అవునా? ప్రదానం చేయబడ్డావు నీవు. ప్రదానం చేయబడి నీవు కొంతకాలం ఉంటుందా? మనకి పెళ్ళికి కొంతకాలం ఉందా లేదా? ఆ కాలంలో నువ్వు ఎంత పవిత్రంగా బ్రతికావో, ఎంత పరిశుద్ధంగా బ్రతికావో ఆయన వచ్చి నిన్ను చూడ్డా. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, నువ్వేగా ప్రభువా నీ కోసం బ్రతుకుతాను ఆయన అని బాప్తిసం తీసుకున్నావుగా, నీ కోసం నేను జీవిస్తున్నాయ్యా, నీవే నా సర్వస్వం అనుకుని మారు మనసు పొంది బాప్తిసం పొందావుగా. బాప్తిసం పొందినప్పటి నుంచి నిన్ను నా ప్రభు చూస్తాడు. ఇప్పుడు ఆయన ఎట్టొస్తాడంట? ఆయన నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు నిన్ను చూస్తాడా చూడ్డా? చెప్పండి అందరూ, చూస్తాడా? చూచినప్పుడు ఆయనకి ఎట్లా కనిపిస్తున్నావు? నీవు పవిత్రాలుగా బతుకుతున్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? నీ మాట పరిశుద్ధంగా ఉందా? అర్థమవుతుందా మీకు? ఎందుకు ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ప్రభు ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ముఖ్యమైన పని. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే నువ్వు ప్రభుకు నమ్మకంగా ఉండాలి. మూడోది, ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే ప్రభుతో నువ్వు ఏం చేయాలంట? ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో నమ్మకం కాదు, దేవునితో సహవాసం చేయాలి. మనుషులతో కాదు, మనుషుల ఆలోచన ప్రకారం కాదు, మనుషులు చెప్పిన ఆజ్ఞలు కాదు కావాల్సింది. నువ్వు దేవునికి దాసుడు కనుక దేవుడు చెప్పినట్టుగా నడిపించబడాలా, దేవుడితోనే సహవాసం చేయాలా. నువ్వు ఏ విధంగా నడిపించబడుతున్నావో ప్రభు ఈరోజు మీతో మాట్లాడారు కనుక అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. దేవుడు ఏం మాట్లాడాడు మీతో? నువ్వెందుకు పిలువబడ్డావు? ఎందుకు నిన్ను పిలిచాడు ఆయన? ఎందుకు నియమించుకున్నాడు ఆయన? చేయండి, ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిలో. ఎవరితో సహవాసం? ఎందుకు మనకి ఈ జీవితంలో? నీకు ముఖ్యమైన పని ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? ఏ విధంగా నడిపించబడుతున్నావు? నీవు
ఏ ఆలోచన నీకుంది? మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడడానికి దేవుడు నేను పిలిచింది. మనుషుల ప్రకారం నడిపించబడ్డానిక? మనుషులు ఏదో ఆలోచన చెప్పారులే, దాని ప్రకారం సేవకుడు చెప్పారులే అని నడిపించబడడానికి దేవుడు నిన్ను నియమించింది. నా ప్రభు అంటున్నాడు ఈరోజు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటే ముఖ్యమైన పని నీకు. ఆయన నిన్ను ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవుడిని నిలబెట్టడానికి, ఆ స్థితిలో దేవుడు నమ్మకంగా జీవించబడ్డానికి దేవునితో మాట్లాడుతున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ప్రభుతో నీవు సహవాసము చేయాలని. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఏ స్థితి నీవు కావాలని ఆశపడుతున్నావో, ఏ ఆజ్ఞల ప్రకారం నడిపించబడాలని ఆశపడుతున్నావో, నా ప్రభు మీతో మాట్లాడుతున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి అందరూ.